నాగప్రతిష్ఠాది కార్యక్రమం గురించి మనకి పూర్తి సార్థకత ఉండాలి. సార్థకత ఉండటం అంటే ఈ యొక్క కార్యక్రమం పట్ల మనకు అవగాహన ఉంటేనే మనం చేసే యొక్క కార్యక్రమానికి కూడా ఒక పరిపూర్ణత ఉంటుంది. దాని ప్రకారంగా మనం చేసే యొక్క కార్యక్రమం అనేది నాగప్రతిష్ఠాది కార్యక్రమం జీవితంలో మనం చేసేది ఒకసారి, ప్రతిసారి చేసేది కాదు. ఈ యొక్క నాగప్రతిష్ఠాది కార్యక్రమం చేయడం వల్ల ప్రప్రథమంగా కర్మయోగం అనేది ఒకటి ఉంటుంది. అదేవిధంగా జాతక యోగం. జాతక యోగం అనగా మనం పుట్టిన తిథివార నక్షత్ర లగ్నాన్ని బట్టి ఆయా దోషాలు మనకి పరిగణలోకి వస్తాయి. ఆ దోష ప్రాయశ్చిత్తార్థంగా ఇక నాగప్రతిష్ఠాది కార్యక్రమం చేసుకోమని వేదమూర్తులు, పండితులు, జ్యోతిష్యులు మనకు చెప్తూ ఉంటారు. కర్మయోగం అనేది మన పూర్వీకులు కానీ, మన తాత ముత్తాతలు కానీ, మనం గత జన్మలో కానీ, మన యొక్క పెద్దవారు కానీ తెలిసి తెలియక చేసిన తప్పిదాల వల్ల జరిగే ఈ యొక్క దోష నివారణ కొరకు కూడా మనం చేసే కార్యక్రమం నాగప్రతిష్ఠాది కార్యక్రమం. ఇదే కర్మయోగం. ప్రప్రథమంగా కర్మయోగం గురించి మాట్లాడుతున్నాం. కర్మయోగం అనగా మన పూర్వీకులు కానీ, మన తాత ముత్తాతలు కానీ, అదేవిధంగా మనం గత జన్మలో కానీ తెలిసి తెలియక అత్యవసర పరిస్థితుల నందు ఈ జన్మలో కానీ గత జన్మలో కానీ అత్యవసర పరిస్థితులను తొందరపాటున ఒక సర్పాన్ని హింసించడం, అంటే సర్పాన్ని బాగా బాధ పెట్టడం తెలిసి తెలియక, తర్వాత సర్పానికి సంబంధించిన గృహం అనగా దాని పుట్ట ఉంటుంది కదా, ఆ పుట్టని దాని స్థానం నందు తీసివేసి ఆ స్థానం నందు బహుశా మనం గృహం నిర్మించి ఆ గృహంలో మనం ఉంటున్నామేమో, అదేవిధంగా సర్పాలు కలయిక చూడటం, సర్పాన్ని చంపటం, ఇట్లా సర్ప సంబంధిత ఎటువంటి ఇబ్బందికర విషయాలు చేసినా సరే మనకి మన వంశానికి నాగదోషం, సర్పదోషం, సర్పశాపం లాంటి దోషాలు ఉంటాయి. అంటే సర్పం ఇబ్బంది పడ్డ సమయంలో, అంటే సర్పం ఇబ్బంది పడ్డ సమయంలో సర్పం ఉక్రోషానికి గురయ్యి సర్పం అనేది మన యొక్క వంశాన్ని శపించడం జరుగుతుంది. తద్వారా మన వంశానికి మనకి ఈ యొక్క నాగదోషాలు, సర్పదోషాలు, సర్పశాపాలు వర్తిస్తాయి. ఈ అంటే మన వంశంలో ఎవరైతే చేస్తారో వంశపారంపర్యంగా అందరికీ వర్తిస్తూ ఉంటుందన్నమాట. ఎందువల్ల అంటే వారి నుంచి ఆస్తిపాస్తులు మనకి ఏ విధంగా సంక్రమిస్తాయో ఆ విధంగా అన్నమాట. మన యొక్క జీవితం కూడా వారు చేసే పాపపుణ్యాలను బట్టి ఆధారపడి ఉంటుంది. కర్మయోగం అనేది మనం కానీ మన పూర్వీకులు కానీ దాన ధర్మాలు చేస్తే ఏమవుతుంది, ఈ జన్మలో మనకి ప్రొటెక్టివ్గా మనల్ని ఎల్లవేళ్ళ కాపాడుతూ ఉంటాయి. అదేవిధంగా వారు చేసిన తప్పిదాలలో అంటే పాపాలలో కూడా మనకి అదేవిధంగా భాగం ఉంటుందన్నమాట. అంటే వారి ఆస్తి ఏ విధంగా మనకి సంక్రమిస్తూ ఉంటుందో వారు చేసిన పాపపుణ్యాల్లో కూడా మనకి భాగం ఉంటుంది. అంటే వారు చేసిన తప్పిదాలకు భాగం ఉంటుంది కనుక వారు చేశారో చేయలేదో 100% మనకు తెలియదు. అదేవిధంగా మనం గత జన్మలో చేశామో చేయలేదో 100% మనకు తెలియదు. అందువల్ల ఒక నాగప్రతిష్ఠాది కార్యక్రమం చేయడం వల్ల ఇటువంటి తప్పిదాలకు ప్రాయశ్చిత్తం ఎలా జరుగుతుంది అంటే చంపబడిన పాముకి పునర్జీవం కలిగించేంత యోగ్యత సుకృతంతో కూడిన మహత్కర కార్యక్రమం నాగప్రతిష్ఠాది కార్యక్రమం. ఈ యొక్క నాగప్రతిష్ఠాది కార్యక్రమంలో భాగంగా మనం చేసే యొక్క కార్యక్రమం జంటనాగుల శిల ఒక విగ్రహాన్ని చేతికి తీసుకొని శిల్పి దగ్గర నుంచి ఆ విగ్రహానికి యథావిధిగా ఇటువంటి కార్యక్రమం చేపట్టి ఆ విగ్రహానికి ప్రాణప్రతిష్ఠాపన ప్రక్రియ ఉంటుంది. ఆదిశేషనాగ, అనంతనాగ, వాసుకినాగ, తక్షకనాగ, కర్కోటకనాగ, పద్మనాగ, మహాపద్మనాగ, శంఖనాగ ఈ 8 నాగులతో కూడిన ఒక మహాసుబ్రహ్మణ్యుణ్ణి ఆ యొక్క విగ్రహంలోకి ప్రవేశించి ఆ యొక్క విగ్రహానికి ప్రాణప్రతిష్ఠాపన చేస్తాం. ఆ ప్రాణప్రతిష్ఠాపన చేయడం వల్ల ఆ యొక్క విగ్రహానికి ప్రాణం చేకూర్చి ఏదైతే పామును చంపిన పాపం మన వంశానికి చుట్టుకొని ఉన్నదో ఆ పాపం అనేది తొలగిపోయి ఇంతటితో ఆ యొక్క సర్పానికి పునరుజ్జీవం కలిగించినంత యోగ్యత సుకృతం మనకి మన వంశానికి దక్కడం వల్ల ఈ యొక్క నాగదోషాలు, సర్పదోషాలు, సర్పశాపాలు తొలగిపోతాయి. అదేవిధంగా సర్పాన్ని చంపి చనిపోయిన వారు పెద్దలు కూడా ఉంటారు. ఎవరు? మన తాత ముత్తాతలు. వారికి కూడా ముక్తి కలిగే కార్యక్రమం. అంటే సర్పాన్ని చంపి చనిపోయిన వారు ఉంటారు, వారికి ముక్తి కలగదు. సర్పాన్ని చంపి చనిపోవడం వల్ల వారికి ముక్తి కలగదు. వారి తరపున మన వంశీకులైన మనం ఈ యొక్క కార్యక్రమం చేయడం వల్ల వారికి ముక్తి కలిగే మహత్కర కార్యక్రమం కూడా ఈ యొక్క నాగప్రతిష్ఠాది కార్యక్రమం. దీన్నే పితృశోకాలు, పితృదోషాలు కూడా అంటూ ఉంటారు. ఈ యొక్క నాగదోషం, సర్పదోషం, సర్పశాపం అనేది మన కర్మయోగాన్ని బట్టి నడుస్తూ ఉంటుంది. కర్మయోగం అంటే చెప్తాను కదా, మన బ్యాక్గ్రౌండ్ రూపేణా మనకి తెలియదు ఉన్నాయా లేవా, ఎటువంటి వేదమూర్తులు, పండితులు, జ్యోతిష్యులు, పండితులు కూడా మనకి చెప్పలేరు ఈ దోషాలు ఉన్నాయా లేవా అని. తర్వాత ఇదంతా కర్మయోగం. జాతక యోగం గురించి మాట్లాడుకుందాం. జాతక యోగం అనగా మనం పుట్టిన తిథి వార నక్షత్రాల లగ్నాన్ని బట్టి మన జన్మ కుండలి నందు ఆ గ్రహాలు అంటే ఈ 9 గ్రహాల్లో కూడా ఏ గ్రహాలు ఉన్నాయో ఆ గ్రహాలు కానీ అశుభ స్థానాల్లో ఉన్నట్లయితే ఆ అశుభ స్థానాలను బట్టి ఆ దోషాలు మనకి సంక్రమిస్తూ ఉంటాయి. అందుకే మనం జ్యోతిష్యుల దగ్గరికి సంప్రదిస్తూ జ్యోతిష్యులు ప్రప్రథమంగా మనం అడిగేది డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క సంవత్సరం, మీరు పుట్టిన నెల, అదేవిధంగా మీరు పుట్టిన ఆ యొక్క డేటు, సమయం, ప్రాంతం. ఈ ప్రాంతాన్ని బట్టి దీన్ని బట్టి మీకు ఏ గ్రహాలు ఏ రీతిలో ఉన్నాయి, ఏ దోషం మీకు వర్తిస్తుందని చెప్తారు. ఆ దోషాలలో ప్రప్రథమంగా ఎక్కువగా చెప్పేది కుజదోషం. కుజదోషం ఉన్న వారికి వివాహం అవ్వదు, ఏదైతే సంతానం కలగదు, ఇబ్బందులు పడుతూ ఉంటారు అంటూ ఉంటారు. కుజ అనేది ఆదిత్యాది నవగ్రహాల్లో 3వ గ్రహం. కు అంటే భూమి, దా అంటే జన్మించడం, అంటే భూమి నుంచి పుట్టినవాడు యొక్క కుజుడు. కనుక భూ సంబంధిత వ్యవహారాలందు మంచి పురోగతి కలగాలి అంటే కుజ ఆరాధన చేయడం వల్ల ఈ భూ సంబంధిత వ్యవహారాలందు మంచి పురోగతి ఉంటుంది. ఈ కుజదోషం మనకి ఎలా వర్తిస్తుంది? మనం పుట్టిన తిథివార నక్షత్రాల లగ్నాన్ని బట్టి జన్మ కుండలి ఉంటుంది.
ఆ జన్మ కుండల నందు 12 స్థానాలు ఉంటాయి, అంటే ఘడియలు ఉంటాయి. 12 ఘడియల నందు సపోజ్ 1వ స్థానంలో, అదేవిధంగా 4వ స్థానంలో 7, 8, 12 స్థానాలు, అంటే నేను చెప్పబడిన ఈ 5 స్థానాల్లో కానీ కుజుడు ఉంటే కుజదోషం అంటారు. ఈ కుజదోషం కానీ మనిషికి ఉంటే త్వరితగతైన స్థైర్యాన్ని, ధైర్యాన్ని కోల్పోయే విధంగా ఈ కుజదోషం మనిషి యొక్క జీవితాన్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. ప్రప్రదంగా శరీర రుగ్మతలు, అంటే శరీరంలో వేడి పెరగడం, కంటి చూపు మందగించడం, ప్రప్రదంగా మనకి వివాహానికి, సంతానానికి ఆటంకం, అవరోధంగా ఈ యొక్క కుజదోషం అనేది అడ్డపడుతూ ఉంటుంది. ఈ కుజదోషానికి ప్రాయశ్చిత్తార్థంగా, అంటే ఈ కుజదోషం కానీ మనకి ఉంటే ప్రాయశ్చిత్తార్థంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల కూడా మంచి జరుగుతుంది. అంటే ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామికి కుజదోషానికి ఎటువంటి సత్సంబంధం ఉంటుంది? కుజుడు నిత్యం ఆరాధించే దైవం ఎవరు అంటే సుబ్రహ్మణ్యుడిని కుజుడు అనే గ్రహం ఆరాధిస్తూ ఉంటుంది. 9 గ్రహాలు కానీ 27 నక్షత్రాలు కానీ ఒక అధిదేవత, అధిష్టాన దేవత, ఆరాధ్య దేవత ఉంటారు. కుజుని యొక్క అధిష్టాన దేవత, ఆరాధ్య దేవత, అధిదేవత ఎవరు అంటే సుబ్రహ్మణ్యుడు. సుబ్రహ్మణ్యుడిని ఈ కుజుడు అనే గ్రహం నిత్యం ఆరాధిస్తూ ఉంటుంది కనుక మనం కూడా ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి ప్రతిష్టా కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తూ ప్రతిష్టా కార్యక్రమం, ఉత్తమోత్తమ కార్యక్రమం, అంటే సుబ్రహ్మణ్య ఆరాధనలో ఉత్తమోత్తమ కార్యక్రమం నాగ ప్రతిష్టాది కార్యక్రమం. ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాము కనుక మనకు కూడా ఈ కుజానుగ్రహం అనేది మనకు ఉంటుంది. ఎలా అంటే కుజుని కూడా మనం కుజుని యొక్క అధిష్టాన దేవత, అధిదేవత సుబ్రహ్మణ్యాన్ని ఆరాధిస్తున్నాం కనుక ఈ యొక్క సుబ్రహ్మణ్యుని కుజుని ఆదేశిస్తాడు. ఏమనంటే నీచే ఇతను పీడించబడుతూ ఉంటే నన్ను ఆరాధిస్తున్నాడు కనుక ఉపశమనం కలిగించు అని. తద్వారా కుజానుగ్రహం మనకి ఉండి ఈ యొక్క నాగప్రతిష్ఠాది కార్యక్రమం చేయడం వల్ల మనకి కానీ కుజదోషం కానీ ఉంటే పూర్తిగా నివృత్తి జరుగుతుంది. ఇక్కడ కుజదోషం ఉంటేనే నాగప్రతిష్ఠ చేయాలా అని లేదు. గ్రహస్థితులు అనేవి ఎప్పుడో ఒకప్పుడు మనకి ఇబ్బంది పెట్టకుండా తప్పవు. అందువల్ల మనం చేయడం వల్ల మంచి జరుగుతుంది. ఇక్కడ కుజుడికి సంబంధించిన ప్లస్ అండ్ మైనస్ అంటే 2 రకాలుగా మనం మాట్లాడుకోవాలి. ఎంత మటుకు తప్పుదోవే కాదు. ఇప్పుడు కుజుడు మనకు కలిగించే అశుభ స్థానాలే కాదు, కుజుడు శుభస్థానాలు కూడా ఉన్నాయి. వాటిలోనే కుజుడు మనం పుట్టిన తిథివార నక్షత్రాల లగ్నాన్ని బట్టి జన్మ కుండలి నందు 12 స్థానాలు చెప్పారు కదా. ఆ 12 స్థానాల్లోనే ఏదో ఒక స్థానంలో కుజుడితో గురుడు కలిసి ఉంటే, అంటే కుజుడు గురుడు ఒకే బాక్స్లో కలిసి ఉండటం వల్ల దీన్ని గురుడు మంగళ యోగం అంటారు. యోగం అంటే ఏంటి? మంచి స్థితి. దోషం అంటే కొంత ఇబ్బంది పెట్టే విషయం. అందువల్ల ఈ కుజుడితో కానీ గురుడు కలిసి ఉంటే గురుమంగళ యోగం అంటారు. ఈ యోగం కానీ మనిషి యొక్క జీవితంలో ఒక మారు వచ్చినట్లయితే ఉన్నత స్థితికి వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఈ కుజదోషం అనేది ఇంకో రకంగా కూడా మంచిగా ఉంటుంది. అదేవిధంగా కర్కాటక సింహలగ్నంలో పుట్టిన వారికి కూడా ఈ కుజదోషం వర్తించింది. ఇలా కుజుడు అనేది ప్లస్ అండ్ మైనస్ పరంగా కూడా మనకి శుభ అశుభయోగాలు కూడా కలుగజేస్తూ ఉంటారు. ఇదంతా కుజదోషానికి సంబంధించింది. భూ సంబంధిత ఆస్తి వ్యవహారాలలో మంచి పురోగతి వరకు కూడా ఈ యొక్క కుజారాధన చేయడం వల్ల కూడా మంచి జరుగుతూ ఉంటుంది. తర్వాత ఇదంతా జాతక యోగం. తర్వాత కాలసర్పదోషం. కాల అనగా మన జీవితకాలం, సర్ప అనగా సర్ప సంబంధిత గ్రహాలైన రాహువు, కేతువు. ఈ రాహువు కానీ అశుభ స్థానాల్లో ఉన్న, కేతువు కానీ అశుభ స్థానాల్లో ఉన్న మనకి యొక్క కాలసర్పదోషం వర్తిస్తుంది. ఇక రాహువు, కేతువు సర్ప సంబంధిత గ్రహాలుగా ఎలా పిలువబడుతున్నాయి అంటే రాహువుకి తలాకృతి సర్పాకృతి, కేతువుకి శరీర భాగం మొత్తం సర్పాకృతి ఉంటుంది కనుక ఇవి సర్ప సంబంధిత గ్రహాలుగా పిలువబడుతూ ఉన్నాయి. మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే మనం పుట్టిన తిథివార నక్షత్రాల లగ్నాన్ని బట్టి జన్మ కుండలి నందు రాహువు, కేతువు అశుభ స్థానాలు అనగా 1వ స్థానంలో సపోజ్ మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే 1వ స్థానంలో రాహువు ఉండి 7వ స్థానంలో కేతువు ఉన్నాడు. ఈ మధ్యలో ఇతర గడియలు ఖాళీ 2, 3, 4, 5, 6 స్థానాలు ఖాళీ. ఈ ఖాళీ ప్రదేశంలో సూర్యుడు, అదేవిధంగా చంద్రుడు, అంగారకుడు, అదేవిధంగా మనకి బుధుడు, గురుడు, శుక్రుడు, శని కానీ ఈ స్థానాల్లో కానీ ఉన్నట్లయితే దీనినే కాలసర్పదోషం అంటారు. ఈ కాలసర్పదోషం వల్ల ఎటువంటి పరిణామాలు ఉంటాయి? ఈ కాలసర్పదోషం వల్ల ఎటువంటి పరిణామాలు ఉంటాయి అంటే ఈ రాహుకి కేతువు కన్నా వ్యత్యాసాన్ని బట్టి మాత్రమే మనిషి యొక్క జీవితంలో కూడా దూరం అవుతూ ఉంటుంది ప్రతి ఒక్క విషయం కూడా. ఎట్లా? రాహుకేతుకి ఎంతైతే వ్యత్యాసం ఉన్నదో ఆ వ్యత్యాసాన్ని బట్టి దంపతుల మధ్య సఖ్యతాలోపం, అదేవిధంగా మనకి ఎటువంటి పని చేపట్టినా సరే ఆఖరి క్షణం దాకా వెళ్ళి మళ్ళీ తిరిగి రావడం, ఇట్లా కొన్ని పరిణామాలు ఈ కాలసర్పదోషం ఉన్నవారికి కొన్ని పరిణామాలు ఉంటూ ఉంటాయి అన్నమాట. ఈ కాలసర్పదోషం ఉన్నవారికి మనకి వివాహానికి సంబంధించి అవరోధాలు, అంటే ప్రతి ఒక్క విషయంలో కూడా ఆఖరి దాకా వెళ్ళి వెనుదిరగటం, అంటే మనం సబ్జెక్టుకి కానీ దూరం అవుతుంటే ఆ సబ్జెక్ట్ మనకి దూరం అవుతూ ఉంటుంది. ఇలా రకరకాలుగా కాలసర్పదోష ప్రభావాలు మనిషి యొక్క జీవితాన్ని ప్రేరేపించబడుతూ ఉంటాయి అన్నమాట. ఈ కాలసర్పదోషం ఉన్నవారు కూడా నాగప్రతిష్ఠాది కార్యక్రమం చేసుకోవడం వల్ల ఎటువంటి ఉపశమనం జరుగుతుంది అంటే ఈ రాహువు, కేతువు సర్ప సంబంధిత గ్రహాలు కనుక ఈ సర్ప ప్రతిష్టాపన చేయడం వల్ల ఆ రాహువు, కేతువు ఉపశమనం జరిగి తద్వారా మనం కానీ కాలసర్పదోషం పీడించబడుతూ ఉంటే చక్కటి ఉపశమనం జరుగుతుంది. తద్వారా మనకి కాలసర్పదోషం కానీ ఉన్నట్లయితే నివృత్తి జరుగుతూ ఉంటుంది. ఇది సర్ప సంబంధిత గ్రహాలు కనుక దీన్ని కూడా జాతక యోగం అని అంటారు.
ఇట్లా పలు రకాలుగా మనకి ఉపయోగపడుతూ ఉంటుంది. నానావిధ బంధ్యాదోషాలు, స్త్రీలు చేసే చిన్న చిన్న తప్పిదాలు అంటే బంధ్యాదోష, దశగంధ్యాదోషాలు అంటే 10 బంధ్యాదోషాలు ఉంటాయి. దాంట్లో ఇంట్లో ఉన్న స్త్రీ అంటే వాళ్ళు అశుభ్రంగా ప్రవర్తించడం, ఈ యొక్క నెలసరి సమయంలో ఇంట్లో అంటుముట్టు కలుపుకోవటం, దైవ నింద, అదేవిధంగా పదిని విద్వేషించడం, ఇంటికి వచ్చిన అతిథిని అగౌరవపరచడం, ఇటువంటి చిన్న చిన్న తప్పిదాలు స్త్రీలు చేసినా సరే ఈ యొక్క బంధ్యాదోషాలు కూడా ఆ స్త్రీలకు వర్తిస్తూ ఉంటాయి అన్నమాట. ఇటువంటి దోషాలకు కూడా అంతే ముఖ్యమైన వృక్షాలు నరకటం, ఇట్లా చాలా రకరకాలుగా ఉంటాయి. మనం ఒక గృహం కొనుక్కుంటాం, ఆ గృహంలో అశాంతి ఉంది అంటే అంతకుముందు అక్కడ సర్పానికి సంబంధించిన పుట్ట, ఇప్పుడు అడవులన్నీ నరుకుంటూ ఊరు పెరిగిపోతూ ప్రలోభం అవుతూ ఏమవుతుంది, అక్కడ గృహాలు మనం నిర్మించుకుంటూ ఉంటాం నేల చదును చేసి, అక్కడ సర్పస్థావరం ఉంది, ఆ యొక్క సర్పస్థావరాన్ని తీసేసి మనం అక్కడ నిర్మించుకున్నాం. ఇలా రకరకాలుగా సర్పాలకు సంబంధించిన దోషాలు మనకు వర్తిస్తూ ఉంటాయి. మన ప్రప్రదంగా ఈ కార్యక్రమం మొత్తం ఎటువంటి కార్యక్రమం చేయాలి అంటే ప్రప్రదంగా గణపతి ఆరాధన, తర్వాత ఆదిత్యాది నవగ్రహాలను ఆవాహన చేసి వారి యొక్క పర్మిషన్ మీద ఈ యొక్క కార్యక్రమం ముందుకెళ్ళాలి. రక్షాబంధన, అదేవిధంగా ప్రధాన కలశ స్థాపన, ఈ ప్రధాన కలశంలోనే స్వామి యొక్క ప్రాణం ఉంటుంది. ఆదిశేషనాగ, అనంతనాగ, వాసుకినాగ, తక్షకనాగ, కర్కోటకనాగ, పద్మనాగ, మహాపద్మనాగ, శంఖనాగ, ఇవి 8 నాగులతో కూడిన ఒక మహాశుబ్రహ్మణ్యుడు అవుతాడు. ఈ యొక్క మహాశుబ్రహ్మణ్యుడిని మనం ప్రతిష్టాపన చేయాలంటే ఏదైతే ఈ పవిత్రమైన జలం ఉన్నదో ఆ జలమే స్వామి యొక్క ప్రాణం. ఈ ప్రాణ ప్రతిష్టాపన చేయటకు ఆ నీరు అవసరం. తర్వాత వచ్చేసరికి స్వామి ఆవాహన చేసిన ప్రతి ఒక్క దేవతామూర్తికి నీరాజమంత్ర పుష్పాలు ఇవన్నీ చేసుకోవాలి. తర్వాత విగ్రహానికి బింబశుద్ధి కొరకు క్షీరాదివాసం, జలాదివాసం, ధాన్యాదివాసం, పుష్పాదివాసం, శయ్యాదివాసం, ఇలా అదివాసాలు చేసుకోవాలి. తర్వాత లక్ష్మీ గణపతి హోమం, సుబ్రహ్మణ్య స్వామి హోమం, ఆదిత్యాది నవగ్రహాలు హోమం చేసుకుని పూర్ణాహుతి ఆశీర్వచనం ఈ కార్యక్రమం మొత్తం ఉంటుంది. తర్వాత యంత్ర ప్రతిష్ట, విగ్రహ ప్రతిష్ట ఈ కార్యక్రమం మొత్తం ఉంటుంది. ఏదో అయ్యవారు 4 మాటలు చెప్పాడు, 4 అక్షతలు వేస్తున్నాడు, 4 పుష్పాలు పెట్టారు, మనం చేసామంటే కుదరదు. మనం చేసే కార్యక్రమం మనశుద్ధితో చేయాలి. అంటే మానవ శుద్ధి, అంగు ఆర్భాటం, కట్టుబొట్టు ఇవంతా చక్కగా ఉన్నాయా లేవా అని భగవంతుడు చూడడు. మనం చేసే కార్యక్రమం భక్తి భావనతో మనస్ఫూర్తిగా చేస్తున్నాడా లేదా అన్నది మాత్రమే భగవంతుడు గ్రహిస్తాడు. అందువల్ల మనం చేసే కార్యక్రమం భక్తి శ్రద్ధగా చేయడం వల్ల మాత్రమే మనకి మంచి సత్ఫలితాలు 100కి 100% మనకి కలుగుతాయి. అందువల్ల మనం చేసే కార్యక్రమం భక్తి శ్రద్ధగా చేసుకోండి. భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల మీకు ఎల్లవేళలా మంచి జరుగుతుంది. మీకు ఈ యొక్క నాగదోషాలు, సర్పదోషాలు, సర్పశాపాలు ఉన్న వారికి దీర్ఘచర్మ వ్యాధులు కానీ, అదేవిధంగా ఈ సంతానానికి ఆటంకాలు, అదేవిధంగా మనకి వివాహానికి ఆటంకాలు కలుగుతూ ఉంటాయి అన్నమాట. మనకి ఈ యొక్క నాగదోషం, సర్పదోషం, సర్పశాపం లాంటివి మనకు ఉన్నాయో లేవో తెలియదు. అందుకని వంశంలో ఒక్కరు నాగప్రతిష్ఠాది కార్యక్రమం చేసుకోవడం వల్ల మనకి మంచి జరుగుతుంది. మనకి జాతకరీత్యా ఉన్న దోషాలు మనిషిని ఏదైతే చుట్టుపట్టుకొని నీటిలో ముంచుతాయో అదే చుట్టుపట్టుకొని పైకి లేపుతూ ఉంటాయి. అంటే గ్రహస్థితులు అనేవి బ్యాలెన్స్గా ఒక డౌన్ ఒక అప్లో ఉంటూ ఉంటాయి. కానీ ఈ నాగదోషాలు, సర్పదోషాలు, సర్పశాపాలు లాంటి దోషాలు మన బ్యాక్గ్రౌండ్ రూపేణా మనకి తెలియకుండా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటూ ఉంటాయి అన్నమాట. అందువల్ల ఈ సర్ప ప్రతిష్ట లేదా సర్పారాధన చేయడం వల్ల మనకి మంచు జరుగుతుందని సనాతన వేదిక జ్యోతిష్ శాస్త్రం చెప్తున్నారు. ఈ కార్యక్రమం భక్తి శ్రద్ధగా చేసుకోండి. భగవంతుడి దయ వల్ల మీకు ఎల్లవేళలా మంచి జరుగుతుంది.